స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య స్వామి. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. 600 ఎపిసోడ్స్ దాటిన తర్వాత ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఒక గ్రాండ్ ఎపిసోడ్ లాంచ్ అంటే మనం ఎక్కడెక్కడో శాటిలైట్లో చూస్తామన్నాయి. యూట్యూబ్లో మాత్రం ఇటువంటి ఎపిసోడ్స్ ఇంకెక్కడా దొరకవు అనమాట. క్వాలిటీ ఎపిసోడ్స్ ఎక్కడ అంటే మనీ ఎపిసోడ్స్ ఇక్కడే దొరుకుతాయి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి సబ్జెక్ట్ని ఎలివేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చినందుకు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈజీ చేసేసారన్న. ఆర్థిక జీవితాన్ని మాత్రం ఈజీ చేశారని చెప్పి చాలా ఈజీ. భయపడట్లేదు, ఎవరు కూడా దేనికి భయపడట్లేదు, ఖర్చు పెట్టాలని భయపడట్లేదు. డబ్బు ఎలా వస్తుందంటే ఎలాగైనా వస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనం క్లాస్లో అడుగుతాం కదా, డబ్బు ఎలా వస్తుంది అనుకున్నారంటే ఎలాగైనా వస్తుంది సార్, ఇన్ని వీడియోలు చేశారు కదా, ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే 603వ ఎపిసోడ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ భౌతిక ప్రపంచంలో జరిగేటువంటి ఆవిష్కరణల కారణం సైన్స్ కాదు, కేవలం మీ సుప్త చేతనాత్మక మనసు అని చెప్పేసి విలియం జేమ్స్ అంటారు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆయన, మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ ఆవిష్కరణలు ఎలా జరిగినాయంటే మనసు మానవుడి యొక్క మేధస్సు వల్లనో లేకపోతే సైన్స్ వల్లనో ఇవన్నీ కనిపెట్టడం జరిగింది అనుకుంటారు. కాదు, దాని వెనకాల ఎవరు ఉన్నారంటే మీ సుప్త చేతనాత్మక మనసు. అప్పుడు మనకి ఐన్స్టీన్ ఉన్నాడు, ఇలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. అలాగే మనకి మన శకుంతల దేవి ఉంది, మనకి ఆమె హ్యూమన్ కంప్యూటర్ అని చెప్పేసి. భానుప్రకాష్ గారు ఉన్నారు మనకి, హ్యూమన్ క్యాల్కులేటర్ అని చెప్పేసి. ఇట్లా వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసే అద్భుతాలు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంటే వాళ్ళ యొక్క ఐక్యూ అనేది ఆ రేంజ్లో ఎలా ఉంది, మనకెందుకు సాధ్యం కావట్లేదు అనే విషయాన్ని ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత తన మెథడ్ తీసుకొని ఏదో పరిశోధనలు చేస్తే కూడా అది కామన్ మ్యాన్ మెథడ్ లాగానే ఉంది. ఓకేనా? వీళ్ళకు కూడా ఇంటర్వ్యూలు అడిగారు, మీరు ఎలా చెప్పగలిగారు, ఎలా చేయగలరు? శకుంతలదేవి గారు ఉన్నారు, సైంటిస్టులు పక్కన కూర్చోబెట్టుకొని ఒక రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఇది ఎంత దూరము ఎంతసేపట్లో వెళ్తుందని వీళ్ళు క్యాల్కులేట్ చేసి లోపల చెప్పేది. అంటే ఎంత ఐక్యూ అది, ఎంత షార్ప్ మైండ్ అది. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే సైన్స్లో జరిగిన గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా ఎలా జరిగినాయి. విలియం జేమ్స్ ఏమంటారంటే అవన్నీ సైన్స్ అద్భుతాలు కాదు, మనిషి యొక్క సుప్త చేతనాత్మ ఆవిష్కరించినటువంటి అద్భుతాలు. అర్థమైందా లేదా? అంటే ఇంత గొప్ప గొప్ప విషయాల మీద ఎవరు ఆలోచించారంటే మీరు కాదు, మీరు నేను చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ మీ లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ దానికి పరిష్కారం కనుగొని ఒక అద్భుతాన్ని సృష్టించి. సింపుల్, మనం ఏం చేసామంటే అద్భుతాల వైపు వెళ్ళలేదు, అంతకంటే అయినటువంటి ఒక గొప్ప సృజనాత్మకమైన శక్తిని డబ్బు మీద పెట్టాం. మన సబ్జెక్ట్లో డబ్బు మీద పెట్టాం. కాబట్టి మీతో ఏమి కాదు, ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఏం సాధించలేరు, మీతో ఏమి కాదు. ఓకేనా? మీతో ఏదైనా పాసిబుల్ అవుతుంది. కాకపోతే ఈ సుప్త చేతనం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, భూమి పుట్టి నుంచి ఉంది. కానీ దాన్ని మీరు గమనించలేదు, అంతే. మీరు దాన్ని గమనించలేదు. ఈ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉంది ఇది ఎప్పటి నుంచో ఉంది, దాన్ని మీరు గమనించలేదు. మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం బ్రహ్మ సృష్టి ఎలా చేశాడు. ఓకేనా? శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ ఆయన చూసి అయ్యా ఆజ్ఞ అన్నాడు. ఆయన అన్నాడు సృష్టి చేయమన్నాడు. ఓకేనా? సృష్టి ఎలా చేయాలి? కళ్ళు మూసుకొని కూర్చో అన్నాడు, అంతే, ఇంకేం మాట్లాడలే. కళ్ళు మూసుకున్నాడు, భూమధ్యంలో దృష్టి పెట్టాడు, మౌనం వహించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనసు ప్రశాంతత వచ్చింది. ఫస్ట్ సృష్టి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ముందు నాకు కావాల్సినవి సృష్టించుకోవడానికి నీ మనసు అనేది ముందు పీస్ఫుల్ అయిపోవాలి. అందుకే మనకు మెడిటేషన్లో గొప్ప వాళ్ళు ఏం చెప్తారంటే మనసు ప్రశాంతత చెందాలి అని చెప్తారు. ఓకేనా? అక్కడ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఇంకా ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు లేదా ఒక శిల్పి ఉన్నాడు, ఏదో టకిమని ఒక రాయి తీసేసి టకటక శిల్పం చెక్కడు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఏదో పేపర్ పెట్టి టకటక గీసాడు. అర్థమైందా? ముందు పీస్ఫుల్ అయిపోతాం మైండ్. ముందు పీస్ఫుల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దాన్ని తీసుకొని ఒక కొత్తదనాన్ని సృష్టిస్తాడు. కాబట్టి మీరు ఒక ఆర్టిస్ట్, మీరు ఒక శిల్పి, మీరు కూడా ఏం చేస్తారంటే ముందు ప్రశాంతత కావాలి. ఇప్పుడు ఏమైంది, జస్ట్ అలా చూస్తూ ఉన్నాడు, ఇలా గుట్టలు అయితే బాగుండు, గుట్టలు వచ్చేసినాయి, ఇలా చెట్లు అయితే బాగుండు, చెట్లు వచ్చేస్తాయి, నదులు అయితే బాగుండు, నదులు వచ్చి ఈయన ఏమనలే అనుకున్నాడు, అంతే, అక్కడ సృష్టించబడ్డాడు. దీనికి ఒక గురువుగారు ఏం చేశారంటే ఒకతను వచ్చాడు. వచ్చిన తర్వాత
నాకు ఒక మార్గం చూపించండి నా జీవితానికి అన్నాడు. ఈయన అన్నాడు కదా, ఆ పంచి ఆ పలానా గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి కుటీరం నిర్మించిరా. ఓకేనా? సరే, ఆయన కష్టపడుతూ ఆ గుట్ట ఎక్కాడు, కొండెక్కాడు, అక్కడక్కడ రాళ్ళను సేకరించాడు, అక్కడ ఉన్న చెట్ల కర్రలు సేకరించాడు, చక్కగా కుటీరాన్ని నిర్మించి వచ్చాడు. వచ్చిన తర్వాత కుటీరం నిర్మించాను సార్, ఇప్పుడు వెళ్ళి కూలగొట్టిరా అన్నాడు. ఈయన వెళ్ళి మళ్ళీ కూలగొట్టొచ్చాడు. ఇట్లా 10-20 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కట్టిరా అన్నాడు. కట్టేశాను సార్ అన్నాడు. అదేంటి? అయిపోయింది సార్, అక్కడ కుటీరం అయిపోయింది. ఎందుకు? అన్నిసార్లు కట్టి తీసేయడం వల్ల ఏ కర్ర ఎక్కడుంది, ఏది ఎలా ఉంది, మొత్తమైన పిక్చర్ అనేది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు ఈ ఊహ ద్వారా అక్కడ నిర్మాణం జరిగిపోతుంది. అర్థమైంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి ఉన్నటువంటి అద్భుతాలు, సుప్త చేతనానికి ఉన్నటువంటి అద్భుతాలే ఈ సృష్టిని క్రియేట్ చేసాయి. కాబట్టి మీకు కావాల్సిన వాటిని జస్ట్ ప్రశాంతంగా కూర్చోండి, జస్ట్ ఆలోచించండి, అవి ఎలా ఉంటాయో ఊహించండి, ఆటోమేటిక్గా ఇక్కడ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. విశ్వం అనేది మీరు ఊహించిన మరుక్షణం డిజైన్ రెడీ చేస్తుంది. కానీ దాన్ని ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ చేయాలి. ఒకటి అనుకున్నారు, దాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆ కళను చూడండి. అలా చూసినప్పుడే సంపూర్ణంగా చిత్రం అనేది తయారైంది. అప్పటిదాకా తయారు కాదు. ఆ మధ్యలో ఉన్న డిస్టర్బ్ చేస్తారు, అది డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇది అయిపోయింది, ఇంకేం కావాలి? ఇలా మీకు మీరే సృష్టించుకోండి. ఎందుకంటే మనం క్రియేటర్ అని చెప్పుకున్నాం. అక్కడ బ్రహ్మ ఎవరు కాదు, మీరే. కాబట్టి హాయిగా ప్రశాంతం కూర్చోండి. అక్కడ ఏం చెప్పాడు? కళ్ళు మూసుకోమన్నాడు, భూమధ్యంలో దృష్టి పెట్టమన్నాడు, మౌనం వహించమన్నాడు. భూమధ్యంలో ఎందుకు దృష్టి పెట్టాలి? ఇప్పుడు మీరు ఒక వస్తువు పోయింది, మీ ఇంట్లో ఒక వస్తువు పోయింది, కనిపించట్లేదు. ఉదయం లేవగానే సింపుల్గా ఏంటంటే మనకు కరెక్ట్ ఆఫీస్కి బయలుదేరే ముందు కీ దొరకదు, మనకి కీ దొరకదు. ఏమంటే కీ ఎక్కడని ఎత్తాం. ఎత్తికినప్పుడు అది ఎవరికి దొరుకుతుంది? మ్యాక్సిమం మీ ఇంట్లో మీ ఆవిడకే దొరుకుతుంది అది. అవునా కదా? అవి ఎక్కడి నుంచి ఎత్తుకొని ఇదిగోండి కీ అని ఇస్తుంది. అప్పటిదాకా మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. లేదంటే ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఎలా సాల్వ్ కావాలని ఆలోచించినప్పుడు ఏం చేస్తారు? మీరు ఇలా పైకి తల పెట్టేసి భూమధ్యంలో బ్రుకిట్లు మూడేస్తారు. మీరు ఆలోచనలో బ్రుకిటి మూడేస్తారు. ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే మీకు సంబంధించిన సమాచారం అంతా మీ పైనల్ గ్లాండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. పక్కన పిట్యూటరీ గ్లాండ్లో స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా భూమధ్యంలో దృష్టి పెట్టగానే వెళ్ళి పైనల్ గ్లాండ్ని టచ్ చేస్తుంది. టచ్ చేయగానే పిట్యూటరీ గ్లాండ్ని అది ప్రెస్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్లో ఆ వస్తువు ఎక్కడ ఉందో దీనికి చెప్తుంది. చెప్పగానే మీకు జ్ఞప్తికి వస్తుంది ఏమంటే, ఓహో అపలాన్ దగ్గర ఉంది, అక్కడ ఉంటుంది చూడండి. లేదంటే ఆఫీస్లో మర్చిపోయాను, అర్థమైందా? లేదంటే ఈ సమస్య పరిష్కారం ఇది, అర్థం. ప్రతిదీ కూడా మీ యొక్క ఇన్నర్ మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని బయటికి తీయాలంటే మీరు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొనా, లేదంటే ఇలా పైకి దృష్టి పెట్టా, భూమధ్యంలో దృష్టి పెడతారు, ఆటోమేటిక్గా మీకు సమాధానం దొరికిపోతుంది. ఇక్కడ మనం అదే చేస్తున్నాం. మీ జీవితానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావాలంటే మీ పైనల్ గ్లాండ్ని లేపాలి. దాన్నే మనం సుప్త చేతనాత్మక మనసు అంటాం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నిటికీ కారణం సైన్స్ కాదు, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పబడింది విలియం జేమ్స్. గ్రేట్ నాలెడ్జ్ అండి. అంటే మనం కొన్ని విషయాలు చదివేటప్పుడు తెలియకుండానే మానసిక ఆనందము, బలము రెండూ వస్తాయి. మీరు మాట్లాడేటప్పుడు ఏ పదాలు ఒక్కొక్క పుస్తకాల్లో కనుకుంటే ప్రశాంతంగా ఎవరూ లేని టైంలో మనల్ని మనం చదువుతూ ఉంటే ఎంత గొప్ప బలాన్ని ఇస్తుంది అని అంటే, ఆర్థిక బలంతో పాటు మానసిక బలంతో పాటు సామాజిక బలం కూడా తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా సరే మీరే సృష్టించుకుంటారు. ఆరా అంటే ఒక మెడిటేషన్ నుంచి కొన్ని ఆలోచనలు ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనిషి మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందో అంత ఇదిగా ఉన్నాయన్నమాట మీరు మాట్లాడిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీయాచి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో మీరు అన్నట్టుగా ఇలా కాంపిటీటర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అన్న, ఈ నెగిటివ్ వైబ్స్ పోవాలి అన్న, చాలామందికి ఒక్కసారిగా పూర్తవని పని. మన క్లాసెస్ వాళ్ళకి చాలా అవసరం. ఎస్పెషల్లీ మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఒకసారి డేట్లకు సంబంధించిన వివరాలు చెప్పగలరా సార్? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు ఈ March 31 వచ్చి తిరుపతిలో క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th April మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. 7th April హైదరాబాద్లో స్పెషల్ క్లాస్కి ఖచ్చితంగా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు మేధావులు అనుకుంటే డైరెక్ట్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు రావాలి స్పెషల్ క్లాస్ అంటే, దీని తర్వాత మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 days, May 28, 29, 30. అది చాలా ఎక్సలెంట్ వైడ్ సబ్జెక్ట్, అది డెప్త్ అండ్ వైడ్ సబ్జెక్ట్. 3 days అందుకే టైం సరిపోదు, మనకు 1-2 రోజులు సరిపోదు. కాబట్టి ఒకవేళ ఆ సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలనుకుంటేనే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి.
లేదా స్పెషల్ క్లాస్లో ఇంకా సబ్జెక్ట్ డెప్త్ నేర్చుకుంటా అంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి. అంతకంటే ఇంకా వైడ్గా నేర్చుకుంటా అంటే గోవా క్లాస్కి రండి. స్పెషల్ క్లాస్ వస్తేనే గోవా క్లాస్కి రావాలి, లేకపోతే పర్మిషన్ ఉండదు. ఓకే. ఆ తర్వాత మనకి 2nd జూన్ వచ్చేసి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. అలాగే 14th ఏప్రిల్ మనకి హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 14th ఏప్రిల్ రెగ్యులర్ క్లాస్ హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 23rd జూను వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, చాలా రష్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.